దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనము వాక్యము ధ్యానించుకుందాం. ఈ దినమునకు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన యొక్క వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. పేజీ నంబరు 5, నూతన నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడొచ్చు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పదాలకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినమకై మాకు మీరు సిద్ధపరిచినటువంటి మీ వాక్య భాగమును బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిల్చున్న మనుష్యుడు వట్టివాడు, మట్టివాడు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసినటువంటి మాటలు అందించి మమ్మల్ని బలపరచండి నాయన. బలమైనటువంటి శక్తివంతమైన మీ విలువైనటువంటి మీ మాటలు మాకు అందించి మమ్మల్ని దృఢపరిచి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని ఆయన ప్రకటింప మొదలుపెట్టాడు. అప్పటి నుండి యేసు అని రాయబడింది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఈ మానవ జీవితము, ఈ భూలోక జీవితము మనం పరిశీలించినట్లయితే, ఈ సృష్టి, భూమి, ఆకాశము, సముద్రము, వీటిలో ఉన్నటువంటి కలిగినటువంటి జంతువులు కానీ, వృక్షాలు కానీ, పక్షులు, పశువులు కానీ, చేపలు కానీ, ఈ గ్రహాలు, వీటన్నిటిని మనము గమనించినట్లయితే దేవుని సృష్టి ఎంత అద్భుతమైందో మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వీటన్నిటిని మనుష్యుని కొరకు నిర్మించాడండి. భూమి ఆకాశములను సృజించాడు, ఈ సముద్రమును సృజించాడు, వీటిలో అన్నిటిని సృజించి 6వ దినమున మనుష్యులను నేల మంటితో చేసి తన నాసికా రంధ్రాల్లో జీవాయువును ఊదినప్పుడు మనుష్యుడు జీవాత్మ అయ్యాడు, బ్రతికాడు. అప్పుడు చెప్పాడు దేవుడు, దీన్ని పరిపాలించి నువ్వు వీటిని వేలుబడి చెయ్యి అని ఒక ఆజ్ఞ వేయటం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఈ భూమిలో ఏదేను అని ఒక వనం వేసాడు. ఆ వనంలో అన్ని రకాల పండ్ల చెట్లను పెట్టాడు. మంచి చెడల తెలివితేటలను ఇచ్చే వృక్ష ఫలాన్ని పెట్టి ఆజ్ఞాపించాడు. అదే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ వృక్ష ఫలాలను తినొద్దు, తిను దినమున నిశ్చయముగా నువ్వు చనిపోతావు అని నరుడికి ఖండితముగా దేవుడు ఆజ్ఞాపిస్తే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆజ్ఞను మనుష్యుడు ఉల్లంఘించి దేవుడు తినవద్దన్న పండు తినటం వలన పాపము ఈ లోకంలోకి వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చే జీతము మరణం అండి, ఆత్మ మరణం అండి. ఆత్మ మరణం, మహిమను కోల్పోయేటటువంటి మరణం అండి, దేవునితో ఎడబాటయ్యేటటువంటి మరణం అండి. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు మనుష్యుడు ఆ దినాన మనుష్యుడు పోగొట్టుకుంటూ ఏంటంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడండి. అలా పోగొట్టుకున్న మనుష్యుని మీద మరణము పెత్తనము చేస్తుంది, మరణము ఏలుబడి చేస్తుంది, మరణము అధికారం చెలాయిస్తూ ఉన్న సమయంలో దాదాపుగా క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో దేవాది దేవుడే శరీరధారిగా ఈ భూలోకములోకి మనుష్య రూపంలోకి రావటం జరిగింది. ఎందుకంటే మనుష్యుడు కోల్పోయినటువంటి ఆ నిత్య జీవమును, మనుష్యుడు కోల్పోయినటువంటి ఆ స్వర్గమును, పరలోక రాజ్యమును తిరిగి మనుషునికి
ఇవ్వాలి అని, మనుష్యునికి పరలోక రాజ్యంలో హక్కు కల్పించాలి అని దేవాది దేవుడే నరావతారిగా శరీరాన్ని ధరించుకొని యేసు క్రీస్తు అనే నామధేయంతో భూలోకంలోకి రావటం జరిగింది. అది భూమధ్యపురములో ప్రపంచంలోకి నడిబొడ్డైనటువంటి ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము పట్టణంకు కొంచెం దిగువన బెత్లెహేం అనే ఒక చిన్న గ్రామంలో, అప్పట్లో గ్రామం ఇప్పుడు అది పట్టణమైందండి, యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నవండి. ఆయన కన్య మేరీ గర్భమందు జన్మించినట్లు మనము చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారా గర్భములోకి ఆ శక్తి వెళ్ళటం వలన ఆ శక్తి ద్వారా పిండంగా రూపుదిద్దబడి ఒక బాలుడుగా యేసు క్రీస్తు ప్రభుల వారిగా ఆ భూమి మీదగా రావటం మనము చూస్తాం. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడండి, ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మములో పాపం లేదు, ఆయన పెరిగిన విధానంలో పాపము లేదు, ఆయన పరిచర్య చేసిన విధానంలో పాపము లేదు, అసలు ఆయన జీవితంలోనే పాపము లేదు. పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడండి. దేవాది దేవుడే నరావతారిగా పరిశుద్ధుడిగా వచ్చాడు. ఎందుకంటే పాపులమైన మన పాపాలని పరిహరించడానికి, మన పాపాలన్నీ తీసివేయుటకు, పరిహారం చేయుటకు రక్తము చిందించబడాలి. పాపము పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ మత గ్రంథాల్లోనైనా మీరు చదువుకునండి, పాప పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి, రక్తము చిందించబడాలి, బలి అర్పణ జరగాలి. సర్వమానవాళి కొరకు బలి అయినటువంటి వ్యక్తి నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారేనండి సర్వమానవాళి కొరకు బలి అయ్యాడు. ఆనాడు ఏదేను వనములో మనుష్యుడు అతిక్రమించినటువంటి ఆజ్ఞను మనుష్యుడు ఉల్లంఘించడం వలన పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. ఆ మరణాన్ని తీసివేయటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలోకి వచ్చి జీవిస్తూ ఉన్నటువంటి రోజులన్నీ. ఆ రోజులలో ఆయనకు 29 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడని, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అని, అంటే ఆయన మాదిరి చూయించాడు మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అరణ్యమునకు కొనిపోబడి అరణ్యములో 40 దినములు ఉపవాసం ఉన్నాడండి. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకుంటున్న సమయంలో దుష్టుడైనటువంటి అపవాది సాతానుడు ఆనాడు ఏదేను వనములో ఆదాము అవ్వలను మోసం చేసినటువంటి అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర కూడా వచ్చి అనేక రకాలుగా ఆయన్ని శోధించడం మనం చూస్తాము. ఇదే అధ్యాయం 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు తర్వాత చదువుకునే అద్భుతంగా ఉంటుంది వాడి శోధన. ఆశ చూపించి శోధిస్తాడు, అవసరం మీద శోధిస్తాడు, ఇగో మీద శోధిస్తాడు. రకరకాలుగా సైతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఆ విధముగానే వాడు శోధించినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు పరిశుద్ధుడు, శక్తిమంతుడు, సర్వ పాపాన్ని పరిహరించడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ అపవాది శోధనలన్నిటిని జయించి వాడిని తరిమి వేసిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. ఆ దేవదూతలు పరిచర్య చేసిన తర్వాత తిరిగి మరల ఆయన ఆ ఊరిలోకి వచ్చి అప్పటి నుండి ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యము సమీపించి ఉంది గనుక మారు మనస్సు పొందండి అని ప్రకటింప మొదలుపెట్టెను అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుండి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దుష్టుని జయించి, శోధనను జయించి, దేవదూతల చేత పరిచర్య చేయించుకున్న తర్వాత నుంచి ఆయన ప్రకటింప మొదలుపెట్టినట్లు మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన బోధించినటువంటి వాక్యం ఏంటంటే పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము అనేది అంత ప్రాముఖ్యమైనదండి, అంత ప్రాముఖ్యమైనది.
ఈ లోక రాజ్యముల వంటి రాజ్యములు కాదది. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యములు కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఒక 100 సంవత్సరాలు ఉండొచ్చు ఒక వంశం వారు పరిపాలించి, 200 సంవత్సరాలు ఉండొచ్చు, 300 సంవత్సరాలు ఉండొచ్చు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు నిర్మించబడిన ఈ ప్రపంచ దేశాలలో అవన్నీ అంతమైపోయినాయి, చరిత్రలో మిగిలిపోయినాయి. కానీ కంటిన్యూస్గా కొనసాగించబడేది ఏ రాజ్యము లేదండి. పూర్వకాలంలో రాజరిక వ్యవస్థలు ఉన్నాయి, ఆ తర్వాత నియంతృత్వాలు వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడైతే మనము ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని దేశాల్లో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంటుంది, కొన్ని దేశాల్లో పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది, కొన్ని దేశాల్లో నియంతృత్వ ప్రభుత్వాలు ఉన్నాయి, కొన్ని దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా ఈ ప్రపంచంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఈ రాజ్యాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి ప్రజలను, దేశాలను. కానీ అవి కొనసాగించలేరు. ఏ వ్యక్తి కంటిన్యూస్గా ఉండలేరు. ఏ రాజ్యము స్థిరమైనది కాదండి. బ్రిటిష్ వారు వచ్చారు మన దేశము, దాదాపుగా 200-300 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ మరలా వెళ్ళిపోయారు కదా. అది శాశ్వతం కాదు మన దేశంలో. ఏ దేశంలోనైనా ఏ రాజ్యమైనా శాశ్వతం కాదు, అవి తాత్కాలికమైనవే ఈ రాజ్యాలన్నీ. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి రాజ్యం ఏంటంటే అది శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది స్థిరమైనది, అది పరలోక రాజ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక రాజ్యాల వంటిది కాదు, అది పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యమును పొందుకోవాలంటే, ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వాలంటే మనమేమి చేయాలో యేసు ప్రభు అని చెప్తున్నాడు. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని చెప్తున్నాడండి. ఆ పరలోక రాజ్యమే దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుగ యుగాలు ఉండేటటువంటి ఆయన రాజ్యం అండి, తరతరాలు ఉండేటటువంటి ఆయన రాజ్యం అండి పరలోక రాజ్యం అండి. ఆ రాజ్యములో హక్కును సంపాదించాలంటే, ఆ రాజ్యములో మనం పౌరులు అవ్వాలి అంటే మారు మనస్సు పొందాలి, యేసయ్యను నమ్ముకోవాలి, బాప్తిస్మం పొందుకోవాలి, ఆ యాత్రలో నడవాలి, విశ్వాస యాత్రలో. భారతదేశంలో నివసించేటటువంటి వారిని భారతీయులు అంటారు, అమెరికాలో నివసించే వారిని అమెరికన్ పౌరులు అంటారు, చైనాలో నివసించే వారిని చైనీయులు అంటారు. అలా ఏ దేశంలో నివసించే వారిని ఆ దేశ ప్రజలుగా గుర్తిస్తారు. ఆ దేశం వారి యొక్క పౌరసత్వం వారికి ఉంటుంది, పౌరసత్వం ఉంటుంది. అట్లాగే పరలోకంలో మనము పౌరసత్వం సంపాదించుకోవాలంటే, పరలోకంలో మనము హక్కు సంపాదించుకోవాలంటే మనం మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి, యేసు ప్రభువాన్ని నమ్ముకోవాలి. బాప్తిస్మము పొందితే మన పాప క్షమాపణ జరిగి బాప్తిస్మం పొందగలిగినప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి మనము హక్కుదారులం అవుతాము అని పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ పరలోక రాజ్యం గురించి దేవాది దేవుడు ముందుగానే రాయించాడండి, ముందుగానే రాయించాడు. యేసుక్రీస్తు వారికి పూర్వం 600-500 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రపంచమును ఒక రాజు పరిపాలించాడండి. 605వ సంవత్సరంలో అతను సామ్రాజ్యానికి రావడం జరిగింది. అతను బబులోన్ ఎంపైర్ నెబుకద్నెజర్ అండి. ఆ నెబుకద్నెజర్ అనే ఆయన ఆ బబులోన్ సామ్రాజ్యాన్ని స్థాపించడం నియో బాబిలోన్ డైనాసిటీ అంటారు దాన్ని. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూడండి. నియో బాబిలోన్ డైనాసిటీ అనగానే ఈ రాజులు ఓపెన్ అయిపోతూ ఉంటారు. నెబుకద్నెజర్ అనే ఆయన ముఖ్యమైన వాడు, వాళ్ళలో చాలా బలవంతుడు, శక్తిమంతుడైన వాడు. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం నుంచి అతను పరిపాలన చేయటం మొదలుపెట్టాడండి. అతను చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యములన్నిటినీ జయిస్తూ ఉన్నటువంటి రోజులవి. ఆ రోజులలో ఇజ్రాయెల్ దేశం మీద కూడా ఈ నెబుకద్నెజర్ అనే ఆయన దండెత్తి వెళ్ళినట్లు మనము చూస్తాం. ఈ చరిత్ర అంతా దానియేలు గ్రంథములో దేవుడు మన కొరకు రాయించాడండి. చూద్దాము ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం మనం ఒకసారి చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆ రాజుల కాలాలలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు,
ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవనికని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజుల కాలాలలో ఏ రాజుల కాలాలలో అని మనం ఒకసారి ఆలోచిస్తే ఇదే క్రీస్తుపూర్వం 605 సంవత్సరం నుంచి మొదలైంది ప్రపంచ రాజుల అధికారం. మొట్టమొదటిగా ప్రపంచాన్ని దాదాపుగా ఏలుబడి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నెబుకద్నెజర్. చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ జయించి తన సామ్రాజ్యాన్ని విస్తరింపు చేసినట్లుగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి యెరూషలేమును పతనము చేసి అక్కడున్న కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చాడండి. దాదాపుగా 10,000 మంది యవనస్తులను రాజ కుటుంబీకులను, ముఖ్యమైన వారిని, తత్వజ్ఞానము తెలిసిన వారిని, శాస్త్ర కోవిదులను, పండితులను, మేధావులందరినీ తీసుకొచ్చి తన రాజ్యంలో పెట్టుకొని 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇప్పించి వారికి తన ఆస్థానంలో వారిని వాడుకోవాలని 3 years వారికి కోచింగ్ ఇప్పించడం మనము చూస్తాం. ఒక అధికారిని నియమించాడు, స్పెషల్ ఆఫీసర్ని నియమించి వీరికి ట్రైనింగ్ ఇవ్వండి, నా సంస్థానంలో వీరిని నేను వాడుకుంటాను, వీరి తెలివితేటలను నేను ఉపయోగించుకుంటాను అని ఒక అధికారిని నియమించి అధికారికి ఆజ్ఞాపించాడు నెబుకద్నెజర్ రాజు అండి. ఆ సమయంలో ఆ 10,000 మంది యవనస్తుల్లో 4 బాలురు ఉన్నారండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేల్ అని. ఈ 4 యవనస్తులు నిష్ఠ ప్రతిష్ట కలిగిన వారు. ధర్మశాస్త్రమును, దేవుని పద్ధతులను, దేవుని సిద్ధాంతములను అనుసరించేటటువంటి వారు. కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా తిన్నగా దేవుని మార్గంలో నడిచేటటువంటి భక్తులే ఈ 4 వ్యక్తులు. ఈ 4 బాల్య దినముల నుంచే వారి భక్తిని కాపాడుకుంటూ దైవ చిత్తములో నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా మనము చూడగలము. వారు తినే ఆహార పదార్థాల్లో కానీ, తాగే పానీయంలో కానీ, మాట్లాడే మాటల్లో కానీ ఏ విషయంలో కూడా పాపము చేయకుండా, దేవుని దృష్టికి అవిధేయంగా నడుచుకోకుండా దైవ చిత్తములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఈ 4 బాలురండి. ఆ విధంగా బతుకుతున్న సమయంలో దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణ్యతయు, ఆ వివేచనయు వారికి అనుగ్రహించినట్లుగా మనము చూస్తాం. తర్వాత మీరు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదువుకోండి. అద్భుతమైన చరిత్రను దేవుడు మన కొరకు రాయించాడండి. ఆ రాజుల కాలాలలో జరిగినటువంటి చరిత్రను గురించి చెప్తూ ఉన్నాడు. అద్భుతమైన జ్ఞానము, మేధస్సు, జ్ఞాన సంపదలు ఈ 4 బాలురికి దేవుడు అనుగ్రహిస్తే ఒకరోజు నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చిందండి. భయంకరమైనటువంటి కళ వచ్చింది. పిల్లిపడి లేచాడు. నిద్ర పట్టలేక కలవరం చెందుతున్నాడు రాజు. వెంటనే ఆజ్ఞాపించాడు, మన రాజ్యంలో ఉన్న గారడ విద్య కలిగిన వారిని, మాంత్రికులను, శకునగాండ్రుని అందరినీ పిలిపించండి, మేధావులను అందరిని పిలిపించండి, నాకు కల వచ్చింది, దాని గురించి వారు చెప్పాలి, పిలిపించండి అని చాటింపు వేయించాడండి. ఈ కళ, దీని భావం చెప్పిన వాళ్ళకి నేను మంచి దానాలు ఇస్తా, గొప్ప బహుమానాలు ఇస్తా, గొప్ప వారిని చేస్తాను. అయితే ఆ కళ, దాని భావం చెప్పపోతే అందరిని చంపేస్తాను, మీ ఇండ్లు బహిరంగ మరుగుదొడ్లుగా చేసేస్తానని ఆయన ఓపికించుకున్నట్లు మనం చూస్తాం. నెబుకద్నెజర్ రాజు అంటే ఆ దినాన ఆ సర్వ ప్రజలకు భయం, హడల్, అంతటి శక్తి కలిగినటువంటి వాడు, అంతటి భయంకరుడు అన్నమాట. రాజు నుంచి ఆజ్ఞ బయలుదేరిన వెంటనే మేధావులు, గాఢ విద్య కలిగిన వారు, మాంత్రిక విద్య కలిగిన వారు, తాంత్రిక విద్య కలిగిన వారు అందరూ ఆయన సంస్థానానికి వచ్చి ఆయన ఎదుటి నిలబడి, రాజా మీకు వచ్చిన కళ ఏందో మాకు చెప్పండి, దాని భావం మేము నీకు వివరిస్తాము అని వారు వినయభావంతో ఆయన వేడుకుంటే ఆయన అంటాడు, నాకు వచ్చిన కళ నేను మర్చిపోయాను, కళ దాని భావం ఖచ్చితంగా మీరు చెప్పాలి, లేదా మిమ్మల్ని చంపి పారేస్తానని వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆ గారడి విద్య కలిగిన వారు, మాంత్రికులు, శకునగాండ్రు, మేధావులు ఏమి చేయాలో పాలుపోక భయాందోళనలు, ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ రాజుకి ఏం ఉత్తరం ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో రాజుతో వారు చెప్పిన ఉత్తరం ఏంటంటే, రాజా
మీరు అడిగినది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏ నరమానవుడు దానికి ఆన్సర్ చేయలేడు. మనుష్యుడెవడో, శరీరుడెవడో దీనికి ప్రత్యుత్తరం ఇవ్వలేడు. కానీ దేవతలు మాత్రమే దీనికి ప్రత్యుత్తరము ఇవ్వగలరు. కానీ దేవతలు మనతో నివాసం ఉండరు కదా. కాబట్టి మీరు అడిగింది బహు అసాధారణమైనదని ఆయనకు ఉత్తరం ఇస్తే ఆయనకు బాగా కోపం వచ్చేసి, సైన్యాధిపతి అర్యోకు వీళ్ళని చంపేసి బంధించే వీళ్ళని అని చెప్పేస్తే వాళ్ళందరిని బంధించేసేయండి. ఆ సమయంలో మేధావులుగా చెప్పబడుతున్న షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలని ఈ 4 బాలులను కూడా వాళ్ళు బంధించడానికి వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి దానియేలు అనే యవనస్తుడు ఆ వచ్చిన సైన్యాధిపతితో వినయంగా మనం చేస్తున్నారు. ఏమైనా తెలుసా? అయ్యా, ఏం జరిగింది? మమ్మల్ని ఎందుకు బంధిస్తున్నారు? ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు? కారణం ఏంటయ్యా అని అడిగితే ఆ సైన్యాధిపతి చెబుతాడు, రాజుగారికి ఒక కళ వచ్చింది, దాని భావము ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అందుకే ఆయనకు జ్ఞానులందరి మీద కోపం వచ్చి అందరిని చంపేమన్నాడయ్యా. అంటే ఒక్క అవకాశం ఉపయోగించండి, ఒకే ఒక్క అవకాశం. రాజుగారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి. నేను ఆ కళభావాన్ని చెప్తాను, నన్ను అర్థం చెప్తానంటే ఇక రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే రాజుగారిని పర్మిషన్ అడిగాడు. దానియేలు వెళ్ళి రిక్వెస్ట్ చేసి, అయ్యా రాజుగారు, మరి నాకు కొంత సమయం ఇవ్వండి. నా దేవుడు మర్మాలను బయలుపరచుటకు శక్తి కలిగినటువంటి వాడు. నా దేవుడు మర్మాలను బయలుపరచుటకు శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి నాకు కొంత సమయం ఇప్పిస్తే మీకు వచ్చిన కళ, దాని భావము నేను చెప్పగలను అని రాజుగారి దగ్గర ఒక సమయం తీసుకొని వెంటనే వచ్చి తన 3 స్నేహితులను కూడా పిలిచి 4 కలిసి ఆ రాత్రి దేవునికి ప్రార్థన చేశారండి. ఆకాశమందున్న దేవుడు, కనికరం కలిగిన దేవుడు, దయగలిగినటువంటి వాడు, కృప కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించుటకు సిద్ధ మనసు కలిగిన వాడండి. మన అవసరాలు, మన అక్కర్లు, మన ఇబ్బందులు అన్నీ ఆయన ఎరిగి ఉన్న దేవుడు, ప్రేమామయుడు. ఆ ప్రేమామయుడు ఆ రాత్రి దర్శనము ద్వారా దానియేలుకు ఆ కళను, దాని భావమును తెలియచేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆ 4 భక్తులు ఉన్నారండి. ఈనాడు విశ్వాసయాత్రలో కొనసాగుతున్న సహోదరుడా, నీవు కూడా మరణపు అంచులలో ఉన్నావా? మరణకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా మీరు నడుస్తూ ఉన్నారా? భయంకరమైనటువంటి ఉపద్రవాల్లో గుండా మీరు వెళ్తూ ఉన్నారా? ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా? మానసిక సంబంధమైన ఒత్తిడిల చేత మీరు కృంగుదలలోకి వెళ్ళిపోతూ ఉన్నారా? నిరాశ, నిస్పృహలోకి మీరు వెళ్ళిపోయి, అయ్యో నా జీవితము వ్యర్థమైపోయింది, నేను ఇక బ్రతికుండి వేస్ట్, నా వలన ఉపయోగం లేదు, నేను నిష్ప్రయోజకుడినయ్యాను, నేను ఓటమే నాకు వస్తుంది, అన్ని విషయాల్లో నేను ఫెయిల్ అయిపోయాను, నా వలన నా కుటుంబం అంతా సఫర్ అయిపోతుంది, నా వలన అనేకులు బాధపడుతున్నారని చింతిస్తూ ఉన్నావా? సహోదరుడా, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు ప్రార్థన చేయండి. ఆకాశమందున్న దేవుడు మన ప్రార్థనలు ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించువాడు. మన ప్రార్థనల వైపు ఆయన చెవియొగ్గి ఆలకించి మన అవసరములు తీర్చుటకు సిద్ధముగా ఉన్నాడండి. అసాధ్యం అనేది దేవునికి ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరుడా, నువ్వెందుకు నాన్న చింతిస్తున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఆ విషయం గురించి వేదన పడుతున్నావు? నువ్వు చింతించకు నాన్న, చింతించొద్దు సహోదరుడా, చింతించు, బాధపడొద్దు. దేవునికి ప్రార్థన చేయను, అంతే చాలు. దేవునికి ప్రార్థన చేయండి. ఆనాడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవునికి ప్రార్థన చేశారు. రాజుగారికి వచ్చిన కళ ఏంటి, దాని భావం ఏంటో చెప్పమని దేవుణ్ణి అడిగారండి. ఆ దేశంలో, ప్రపంచంలోని ఎవరు చెప్పలేకపోయారు ఆ కళ భావం. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దీన మనస్సుతో, తగ్గింపు స్వభావం కలిగి ఉపవాసం ఉండి దేవుని వద్ద మొర్రపెట్టినప్పుడు ఆ కళ భావమును దేవుడు వారికి తెలియచేసినట్లుగా మనము చూస్తాము ఈ గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మీ సమస్యలు దేవునికి తెలుసయ్యా, మీ సమస్యలు దేవునికి తెలుసమ్మా. మీరెందుకు వేదన చెందుతున్నారు?
మీరెందుకు దుఃఖంలో మునిగిపోతూ ఉన్నారు? వ్యాధి వలన నువ్వు బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యల వలన ఇబ్బంది పడుతున్నావా? బిడ్డలకు సరిగా ఆహారాన్ని పెట్టుకోలేమని అనుకుంటున్నావా? నీ ఆఫీసులో వాళ్ళే, నీ కొలీగ్సే నిన్ను మోసం చేసి ఉన్నారా? అందరూ నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారా? అయితే దేవుని యందు విశ్వాసం ఉంచునానా, మౌనంగా భరించు. నిందలు, అవమానాలు, ఉపద్రవాలు, హింసలు కలుగుతున్నాయా? నష్టపోయి ఉన్నావా? కష్టపడుతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి నీ కుటుంబంలో నీ బిడ్డలకు కార్యాలు జరగక నువ్వు దుఃఖములో కృంగిపోతూ ఉన్నావా? సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, దేవుని వైపు చూడండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దీన మనస్సు కలిగి యథార్థమైన మనస్సు కలిగి మీ స్థితిని మీరు దేవుని ఎదుట ఒప్పుకొని ఆకాశము తట్టు చేతులెత్తి మీ మనస్సు ఎత్తి మీ కన్నులెత్తి ఒక్కసారి దేవునికి ప్రార్థన చేయండి. ఒక్కసారి యేసు ప్రభు వారికి ప్రార్థన చేసి చూడండి. ఆకాశం అందున్న దేవుడు మీ సమస్యలు తీర్చేస్తాడు. ఆకాశం అందున్న దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఆకాశం అందున్న దేవుడు మీకు సమాధానాన్ని కలుగ చేస్తాడు. ఆనాడు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలకి కల భావమును దానియేలుకు తెలియచేసి వారిని ఎలా రక్షించాడో ఈ దినాన ఆయన రక్షించుటకు సిద్ధంగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనస్సు పొందని వాళ్ళు మారు మనస్సు పొందాలి. ఆ పరలోక రాజ్యం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఆ పరలోక రాజ్యం గురించి దానియేలు గ్రంథంలో దేవుడు ఎలా చెప్పాడో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని కొనసాగింపు 2వ పార్ట్లో వస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. దానియేలు గారి ప్రార్థన ఆలకించిన దేవుడు ఈనాడు మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. మీది ఏ సమస్య అయినా ఆయన తీసివేసి మిమ్మల్ని సాక్షి బిడ్డలుగా నిలబెట్టబోతున్నాడు. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, చక్కని వాక్య భాగమును మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలుపెట్టిన యేసయ్య, ఆ పరలోక రాజ్యము ఏమిటో, ఎప్పుడు ఆ పరలోక రాజ్యం గురించి చెప్పబడిందో దాని విధి విధానాలు మేము చూసుకుంటూ ఉన్నాం తండ్రి. కొంత భాగం వరకు మేము నాయన మీ వాక్య భాగం నుంచి తెలుసుకొనుటకు సహాయం చేస్తున్నారు. మిగిలిన భాగమును కూడా మేము తెలుసుకొనుటకు సహాయం చేయండి. మీరు ఆనాడు దానియేలు గారికి, షద్రకు, మేషకు, అబేద్నెగోలకి, ఆ ప్రజలకు జ్ఞానంలోకి ఏర్పడిన సమస్యను మీరు గుర్తెరిగి దానియేలు మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఆలకించి ఆ కళ భావమును మీరు వారికి తెలియచేశారు ప్రభువా. వారి ప్రాణాలను రక్షించారు తండ్రి. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నిజముగా మొరపెడుచూ ఉన్నాం. మా కుటుంబాల్లో మాకు నాయన మీరు కార్యాలు చేసి మమ్మల్ని తృప్తిపరిచి సాక్షి బిడ్డలుగా నిలవబెట్టమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక.